పెహల్గాంలో జరిగిన దుర్ఘటన. Let me extend my heartfelt condolences to all the bereaved families. Their sacrifice definitely is not going waste. Their sacrifice has unified the country like never before. I hope their sacrifice will lead to a permanent solution for cross-border terrorism. Fortunately, the country is in the hands of most efficient and capable leadership. So, like every Indian, even I am expecting a permanent solution for this cross-border terrorism. Chairman Anil Jain Garu, Government of India, Ministry of Jal Shakti, Department of Water Resources, River Development and Ganga Rejuvenation and National Dam Safety Authority. అయినా ఇదంతా మీ డొమైన్లో ఉంది ఈ లెటరు. ఇందులో స్పష్టంగా కళ్ళకు కనబడేటివి మీ ద్వారా ఈ లెటర్ ద్వారా మీరు పబ్లిసైజ్ చేసి ఉంటే, చేయకపోతే నాకు తెలియదు, కొన్ని ఛానల్ చేస్తే కొన్ని చేయవు. అందరు చేయాలి ఇట్లాంటి, వేరే ఇంట్రెస్ట్ అని పక్కన పెట్టుకొని. సో మీ ద్వారా కూడా ప్రజలకు తెలిసింది, కానీ కొన్ని విషయాలు తెలియనివి కూడా ఉంటాయి ఇందులో. సో అవన్నీ ఒకసారి మీ ముందర పెట్టడం, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక బీజేపీ కార్యకర్తగా నా కర్తవ్యం. అది క్యారీ చేయాలో లేదో మీ కర్తవ్యం, మీరు ఆలోచన చేసుకోండి. దీంట్లో టోటల్ రిపోర్ట్ చాలా 170 పేజీల రిపోర్ట్ ఉందని, అందులో కొన్ని బ్రీఫ్ అంశాలు, ఇంపార్టెంట్ అంశాలు మీ ముందర పెడతాను. దాని తర్వాత కనబడాలి కూడా మీ ముందర కొన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సో బేసికల్ గా ఈ గత ప్రభుత్వం చేపట్టిన ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఇవి ఈ డ్యాంలు, ఇవి 2016లో మొదలు పెట్టుకుని ఈ బ్యారేజీస్ ఆపరేషనల్ 2019లో, అంటే 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు పైచిలకు కొన్ని మాసాలలో ఇది కంప్లీట్ చేసింది. అలా తొందర ఏముండే అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే దిస్ ఈజ్ లింక్ టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవి కెనాల్స్, అండర్ గ్రౌండ్ టనల్స్ చాలా ఉన్నాయి ఈ కాళేశ్వరంలో. దాదాపు 1,00,000 కోట్ల పైన ప్రాజెక్టు, దాన్ని మళ్ళా 1,50,000 దాకా పెంచుదామని ప్రయత్నం చేసిండ్రు. ఈ ప్రభుత్వం దాన్ని ఏ రకంగా చూస్తుంది అది కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్పాలి. అంటే వీళ్ళ దగ్గర ఏమంటే నాకు ఇన్ని అప్పులు నేనే తెలియదు అంటారు ముఖ్యమంత్రి. Soon after first use, 2019 itself, damages like cracks, seepage and loose concrete blocks were noticed at all 3 barrages. నీళ్లు గారిపోతున్నాయి, క్రాకులు డెవలప్ అయినాయి, కాంక్రీటు లూజ్ అవుతా ఉంది. ఏమి అంటే మొత్తం తుపాస్ అన్నట్టే. Instead of stopping water flow and properly repairing them, the government continued using the barrages, allowing damage to worsen. ఎందుకంటే బయట పెట్టుకుని మనము నీళ్ళు ఆపేస్తే ఎక్స్పోజ్ అయిపోతుంది ఆనాటి ప్రభుత్వం. వాళ్ళు చేసిన క్వాలిటీ లేని పని, వాళ్ళు చేసిన కరప్షన్, వాళ్ళు చేసిన మోసాలు ఇవన్నీ బయటపడతాయని వాళ్ళకి ఇవన్నీ ఏవి కూడా బయట పెట్టకుండా, ప్రజలకి ఇవి తెలియకుండా మేనేజ్ చేసుకున్నాం. కానీ వాళ్ళు కంటిన్యూ చేయడం వల్ల ఇంకా ఆ డ్యామ్, ఆ ప్రాజెక్టులు, బ్యారేజ్లు అన్ని కూడా ఇంకా ఖరాబ్ అయిపోయినాయి. October 2023 మేడిగడ్డ బ్యారేజ్, పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్ బ్లాక్ 7 sank and cracked badly, raising serious alarm. కుగిపోయింది. వీళ్ళు 19లోనే మరమ్మతులు చేసి ఉంటే కొద్దో గొప్ప పనికొచ్చే పరిస్థితికి తేగలుగుతుండే అన్న ఒక హోప్ ఉంటుండే. ఇప్పుడైతే పూర్తిగా 3 బ్యారేజీలు కూడా నాకు తెలిసి దేనికి పనికిరావాలి. దెన్ తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్టెడ్ ఇండియాస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టు ఇన్స్పెక్ట్ ద 3 బ్యారేజెస్. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా సిన్సియర్ గా ఎన్డీఎస్ఏకి రాసి ఇన్స్పెక్ట్ చేయమని అనుకోకండి, వాళ్ళు రాసి ఉంటారు. కానీ ఎన్డీఎస్ఏ వాళ్ళు కూడా టేకప్ చేసుకోవచ్చు, సుమోటోగా తీసుకొని. వాళ్ళకి ఆ హక్కున్నది, వాళ్ళు తీసుకుంటున్నారు అని తెలిసి వీళ్ళు రాయడం జరిగింది అంతే. ఇట్ వాజ్ మ్యాండేటరీ, నాట్ సిన్సియారిటీ.
findings of the committee. The report clearly attributes multiple failures on multiple fronts to the state government departments, particularly irrigation, common area development, Department of Telangana. Tarvata DPR approval కాకంటే ముందే డ్యామ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ మొదలైపోయింది. డిపిఆర్ క్లియరెన్స్ రాకంటే ముందే మళ్ళా దీని మీద కేటీఆర్ మాకు ఫండింగ్ ఇస్తలేరు, సెంటర్ నేషనల్ ప్రాజెక్ట్ తీసుకుంటలేరు అని అనేక సార్లు బీజేపీ మీద బురదల్లే కార్యక్రమాలు మస్తు చేసినా లేదా బ్రదర్? చేసిండు కదా. మీ డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందు నీకు ఏం తొందర ఉండే? అంతగానో ప్రజలు సంపాదించే తొందర ఏముండే మీకు? 2018 ఎలక్షన్ల కోసమేమో మళ్ళా బీజేపీ మీద బురదలు. ఏ ముఖం పెట్టుకొని రేపు మీటింగ్ పెట్టినో కూడా ఈ కేటీఆర్ చెప్పాలి. డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే కట్టడము, దాని తర్వాత డీవియేషన్స్ వితౌట్ ప్రాపర్ స్టడీస్. అన్నారాయణ సుందిల్లా వేర్ రీలొకేటెడ్, కంప్లీట్ లొకేషన్ మార్చేసింది. ఒరిజినల్లీ ప్లాన్డ్ from their original planned sites by a state high-powered committee without conducting geotechnical investigations. దీని ఎందుకు లొకేషన్ ఎందుకు మార్చేసిండ్రు? వితౌట్ ఫాలోయింగ్ డ్యూ కోర్స్ ప్రాపర్ ప్రొసీజర్. దీనికి కారణం ఏంది? దీనికి ఎవరు అనుమతి ఇచ్చిండ్రు? లొకేషన్లు మారినప్పుడు డిజైన్లు మారుతాయి, సాయిల్ పరిస్థితి మారుతుంది. సాయిల్ పరిస్థితి మారినప్పుడు డిజైన్లు మారుతాయి, ఫౌండేషన్ డిజైన్లు మారుతాయి, కాస్ట్ వేరియేషన్ వస్తుంది. ఇవన్నీ తెలియవా? దీనిలో ఉన్న మర్మమేంది? మరి మీ టెండరింగ్ సిస్టమ్ ఏ లొకేషన్ బట్టి టెండరింగ్ సిస్టమ్ పిలిచిండ్రు, టెండర్ సబ్మిట్ చేసిండ్రు? ఏ డిజైన్ బట్టి ఎలవన్ వచ్చింది, ఎవరికి వెళ్తూ వచ్చింది? పువర్ డిజైన్ డెసిషన్స్ బై స్టేట్ గవర్నమెంట్. ఇన్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, sheet pile cutoffs were proposed. However, during execution, the state's chief engineer approved secant pile cutoffs. Secant pile cutoffs are overlapping concrete columns underground that create a wall of block water and support structures like barrages without sufficient technical or economic justification. Ilu foundation design, piling design marching, and no supporting documents were provided when asked by the committee. నువ్వు ఫౌండేషన్ మార్చేసినావు, లొకేషన్ మార్చేసినావు, ఫౌండేషన్ మార్చేసినావు, నీ టెండర్ ప్రక్రియనే తప్పవుతుంది. నువ్వు మళ్ళా ఇటు ఈ పేపర్లన్నీ నువ్వు కమిటీకి ఎందుకు ఇవ్వలేదు?